మీ బంగారం తాకట్టులో ఉందా? నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా? ఆచారి గోల్డ్ 9030022345. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ దిలీప్. చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అండ్ వీడియో అండి. స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూడండి. మనకు తెలుసు సాధారణంగా ఏ దేశాల్లో సరే, ఎక్కడైనా ఏ దేశాలు, ఇప్పుడు ఇజ్రాయెల్ ఏది కానీ, గాజా ఇజ్రాయెల్ కానీ, రష్యా, ఇవన్నీ యుద్ధాలు జరుగుతున్నాయి కదా మనకి. సో ప్రతిదానికి ఒక యుద్ధం వెనకాల అమెరికా హస్తం ఉంటుందని మనకు తెలుసు. గతంలో ఈ గాజా ఏదైతే జరిగిందో, మొన్న రీసెంట్గా రష్యా ఉక్రెయిన్ ఏవైతే దాడులు జరిగాయి, వీటన్నిటికీ వెనకాల అమెరికా హస్తం అనేది ఉంటుంది. సో ఎప్పుడైతే డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికార బాధ్యతలు చేపట్టిన తర్వాత మొత్తం ప్రపంచ దేశాల అధినేతలన్నీ అతను గుప్పిట్లో పెట్టుకుని నేను చెప్పిందే శాస్త్రం, నేను చెప్పిందే ధర్మం, నేను చెప్పినట్టు అవలంబించాలని కొన్ని తీర్మానాలు తీర్పు ఇచ్చినట్లుగా మన నెట్టింట్లో కూడా కొన్ని వార్తలు విన్నాం, చూసాం. సరే, ఇక్కడ వరకు బాగానే ఉంది. కానీ తర్వాత ఈయన ఎప్పుడైతే వచ్చాడో అక్కడున్న అమెరికన్స్కి కొంచెం ఇబ్బంది పెట్టి భయపెడుతూ ఎప్పుడు పంపేస్తారా అనే భయంతో చాలామంది అక్కడ బతుకుతున్నారు. ఇలాంటి క్రమంలో ఏదైతే జమ్మూ కాశ్మీర్లో పెహల్గాం ఘటన ఏదైతే జరిగిందో, యావత్ ప్రపంచ దేశాలు సైతం భారతదేశానికి సపోర్ట్గా నిలబడి ఖండాలుగా ఖండించారు. ఇలాంటి క్రమంలో అమెరికా కూడా భారతదేశానికి కావాల్సిన ఆయుధాలు కానీ, సపోర్ట్ కానీ, నెక్స్ట్ ఇంకా ఇతర అన్నీ కూడా సమకూరుస్తూ మంచిగా ఉంది. నెక్స్ట్ వీళ్ళు చెప్పిన విధానాలు మీరు కూడా అమలు చేయాలని, వినాలని అమెరికా తెగ మాట్లాడింది. ఇలాంటి క్రమంలో ఇప్పటికే పాకిస్తాన్ కవ్వింప చర్యలు స్టిల్ ఇంకా చేస్తున్నాం. ఇప్పుడే మనకి ఒక వార్త కూడా అందింది. ఏంటంటే డ్రోన్స్ ఏవైతే ఉన్నాయో ఆ డ్రోన్స్ని ప్రయోగించారు పాకిస్తాన్ వాళ్ళు ఈ పంజాబ్, రాజస్థాన్, జైసల్మార్ల దగ్గర. ఇంకా స్టిల్ ఆపట్లేదంటే ఏమని చెప్పాలి? మీరు యుద్ధం ఆపుతానే మేము ఆపుతామని వాళ్ళు చెప్తున్నారు. ఇలాంటి క్రమంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక ట్వీట్ అయితే చేశాడు. ఆ ట్వీట్ చేయడం ప్రజెంట్ నెట్టింట తెగ హల్చల్ అయితే జరుగుతుంది. ఇప్పుడు ఇవి ఆపండి, మీరందరూ ఒక నిర్ణయం మీదకి రావాలి, వచ్చినందుకు మీకు అభినందనలు తెలుపుతూ ఆయన ట్వీట్ అయితే చేశారు. ఇదే అండి ట్వీట్. ఆయన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు. ఆఫ్టర్ ఎ లాంగ్ నైట్ ఆఫ్ టాక్స్ mediated by the United States, I am pleased to announce that India and Pakistan have agreed to a full and immediate ceasefire. Congratulations to both countries on using common sense and great intelligence. Thank you for your attention to this matter అని ఈయన ట్వీట్ చేయడం అయితే జరిగింది. ఏమర్థం దీని అర్థం చెప్పండి? రాయబ మీరందరూ ఏవైతే ఇప్పుడు యుద్ధం చేస్తున్నాయో ఇవన్నీ కాల్పుల విరమణ మీరు ఆపేయండి, ఇక్కడితో ఆపేయండి అని ఈయన ట్వీట్ చేశారు. నెక్స్ట్ ఏదైతే పాకిస్తాన్ కూడా అగ్రీ అయిందంట. ఇప్పుడు ఒక విషయం చెప్తున్నాను, సరే వీళ్ళు అగ్రీ అయినా, వీళ్ళు ఆపినా, ఏం జరిగినా సరే పాకిస్తాన్ ఏదో ఒక క్రమంలో వాళ్ళ బుద్ధిని మాత్రం చూపించుకుంటుంది. ఇదైతే గ్యారంటీ. ఎందుకంటే మీరు అడగచ్చు, అదేంటండి ఆల్రెడీ వీళ్ళు చర్చలు జరిపారు కదా, ఆపేయచ్చు కదా, ఆపేశారు కదా, మళ్ళీ ఏంటి మీరు అడగచ్చేమో. 1971లో ఏం జరిగింది? కార్గిల్ వాళ్ళు ఏం జరిగింది? 26/11 అటాక్స్ ఏం జరిగింది? నెక్స్ట్ పుల్వామా ఘటన ఏం జరిగింది? ఇవన్నీ జరిగినా సరే స్టిల్ అంత మంచిగా ఉన్న క్రమంలో పెహల్గాం ఘటన జరిగింది. 5 సార్లు ఇలాంటి దుర్ఘటనలు జరిగిన తర్వాత ఏ విధంగా పాకిస్తాన్ కయ్యానికి కాలు తువ్వకుండా భవిష్యత్తులో ఉంటుందని ఈ విధంగా నమ్మచ్చు అని నెటిజన్స్ మాత్రం నెట్టింట్లో తెగ మాట్లాడుకుంటున్నారు. కానీ డొనాల్డ్ ట్రంప్ క్లియర్ కట్గా తెలిపారు. కానీ డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఈ యొక్క విషయంలో భారత్ అండ్ పాకిస్తాన్కి అభినందనలు తెలుపుతూ ఫస్ట్ టైం థ్యాంక్ యూ ఫర్ యువర్ అటెన్షన్ టు దిస్ మ్యాటర్ అని ఆయన ట్వీట్ అయితే చేయడం జరిగింది. ప్రజెంట్ ఈయన ఏదైతే ట్వీట్ చేశారో నెట్టింట్లో అయితే తెగ హల్చల్ అయితే జరుగుతుందో. నెక్స్ట్ ఇందులో చూడండి, ఇక్కడ పాకిస్తాన్, ఇండియా రెండు వీళ్ళు ఈ విరమణ చేసినందుకు మీకు థ్యాంక్స్ అని ఇలా అయితే తెలిపారు. చూడండి, భారతదేశం అనేది మనకు ఒక బిగ్ మార్కెట్. సో ఏ దేశాలైనా సరే, ఎంత మార్కెట్ ఉన్నా సరే, ఎంత ప్రొడక్ట్ ఉన్నా సరే, ఎంత ఉత్పత్తి ఉన్నా సరే, ఎంత ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ ఉన్నా సరే, భారత్ అనేది ఒక బిగ్గెస్ట్ మార్కెట్ ఇన్ ద వరల్డ్. సో ఇలాంటి క్రమంలో ఇప్పుడు యుద్ధాలు జరిగితే ఎక్కడైనా నష్టమే, ఇదైతే గ్యారంటీ. పాకిస్తాన్ అయినా, ఇండియా అయినా, రష్యా అయినా, అమెరికా అయినా, ఇంకా ఏ దేశాలైనా సరే యుద్ధం అనేది ఒక్కసారి జరిగితే అది నష్టం అనేది భయంకరంగా మనం చూడొచ్చు. సో ఇలాంటి క్రమంలో ఇవన్నీ జరిపేసి ఆపేస్తాయి. భారత్ కనుక ఒకవేళ దెబ్బతింటే ఈ ఎఫెక్ట్ అమెరికాకి పడే ఛాన్స్ ఉంది. క్రమంలో డొనాల్డ్ ట్రంప్ ఈ ట్వీట్ చేశారని కొంతమంది అయితే చెప్తున్నారు. ఇంకొంతమంది ఏం చెప్తున్నారు, లేదు పాకిస్తాన్ని ఏదైతే ఇప్పుడు వీళ్ళు కయ్యానికి కాలు దివ్వారో దీన్ని పూర్తిగా సంపూర్ణంగా అడ్డుకట్టేశారని వాళ్ళైతే చెప్తున్నారు. ఏది ఏమైనా డొనాల్డ్ ట్రంప్ చేసిన ఈ ట్వీట్ ప్రజెంట్ నెట్టింట్లో హల్చల్ అయితే జరుగుతున్నాం. సో చూడాలి ఇంకా వీళ్ళ చర్యలు ఎలా ఉంటాయో. కవింపు చర్యలు ఇప్పటికైనా ఏమైనా మారుతారా,
మనం అయితే వెయిట్ చూడాలి. సో ఆడియన్స్ అండ్ గైస్, ఇప్పుడు ఏదైతే డొనాల్డ్ ట్రంప్ ఏదైతే ట్వీట్ చేశారో మీకైతే ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. దీన్ని మీరు ఎలా చూడొచ్చు? కావాలని అమెరికా ఏమన్నా ఇలా చేసిందా, లేదు నిజంగా డొనాల్డ్ ట్రంప్ గారు భారత్ పాకిస్తాన్ మీద ప్రేమతో ఆయన ఏమైనా చెప్పారా, నిజంగా ఈ కాల్పుల విరమణతో మన దేశానికి ఏమన్నా పని ఉందా అమెరికాకి, ఏమనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకేమనిపించింది? మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరో టాపిక్తో కలుద్దాం. నేను మీ దిలీప్, చూస్తున్నాను అవర్ ఛానల్.